దేవుడు ఉన్నాడు అనేందుకు సాక్ష్యం. ఇక్కడ భగవంతుడి విగ్రహానికి చర్మం, వెంట్రుకలు, రక్తం వస్తాయి. నరసింహస్వామివారు స్వయంభూయి వెలిసినటువంటి క్షేత్రం వరంగల్ జిల్లాలోని మల్లూరు గ్రామం వద్ద అడవుల్లో కొలువయ్యున్న హేమాచల లక్ష్మీ నరసింహస్వామివారు 10 అడుగుల ఎత్తులో శిలాజుత్తు రూపంలో మనకిక్కడ దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారి నోరు, నుదురు, మీసాలు, చెవులు అన్నీ స్పష్టంగా గుర్తించొచ్చు. స్వామివారిని తాకితే సొట్టపడుతుంది. మళ్లీ కాసేపటికి యథాస్థితికి చేరుకుంటుంది. మనిషిని తాకినట్టుగానే ఉంటుంది ఇక్కడ స్వామివారిని తాకితే. నేటికి కూడా ఇక్కడ అభిషేకం చేస్తే గనక అభిషేకానంతరం వెంట్రుకలు రాలటాన్ని గమనిస్తాము అంటారు ఇక్కడున్నటువంటి పండితులు. ఇక నరసింహస్వామివారి నాభి నుంచి నిత్యము రక్తం కారుతుందట. అందుకనే అక్కడ చందనం పూస్తారట. ఆ చందనాన్ని ప్రతి శని, ఆది, సోమవారాల్లో ఇక్కడికొచ్చేటువంటి భక్తులకు ప్రసాదిస్తారంట ప్రసాదంగా. సంతానలేమితో బాధపడుతున్నటువంటి భక్తులు ఇక్కడ స్వామివారి చందన ప్రసాదాన్ని స్వీకరిస్తే బిడ్డలను పొందుతారు అనే నమ్మకం కొన్ని వందల సంవత్సరాల నుంచి